నమస్తే రేవంత్ రెడ్డి సార్, నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారా అంటే నాకు మాలాంటోళ్ళకి ఇయ్యారు సార్, వాళ్ళు వేరే ఉండరు. ఇట్లా జోకుడు నాకు రాదు సార్. కేటీఆర్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ని రోజులు సార్? 18 నెలలు అయిపోతుంది రేవంత్ రెడ్డి సార్. మీడియా ఛానల్స్ కూడా కొన్ని దాడి చేయడం మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు దాడి చేసినా కరెక్ట్ కాదు. ఎవరు దాడి ఇక మొత్తం కల్వకుంట్ల కుటుంబం మీదనే ఫోకస్ చేశారు. మొత్తం చాలా వీడియోలు చూసి ఉన్నాయి, వాళ్ళవి కూడా తప్పులు లేవని అనట్లే, కొన్ని జరుగుతాయి. బట్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంత రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా సార్, నీళ్ళు రావట్లేదు సార్, ఊర్లల్లా ఉంచుతున్నారు సార్. మీ చోటా మోటా లీడర్లు ఊర్లలో ఉంటారుగా, మోకాలు ఎడబెట్టుకోవాలి అర్థమైతలేదు సార్. నీళ్లు గతి లేవు సార్, బోర్లు వేసుకుంటారు వాడవాడకి. ఏంది సార్ ఇది? కేసీఆర్ గారు ఇచ్చిన కంటిన్యూషన్ చేయండి సార్. ఏం సార్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఇప్పుడు రైతు బంద్ వేసి పింఛన్లు ఇవ్వగానే సరిపోదు సార్. ఊర్లలోకి వెళ్ళి ఏదన్నా అడుగుదామంటే నోటికి ఎంత కరెంట్ ఉంటలేదు సార్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అరే ఎప్పుడు పోతుందిరా కరెంట్ అని ఆలోచిస్తుంటుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరే ఎప్పుడు వస్తుందిరా కరెంట్ అని ఆలోచించాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి ఊర్లలో ఏం జరుగుతుందో చెప్పండి యూత్ లీడర్లు. కొంచెం మీ ముఖం ఉందా గల్లీలలో తిరగని కానీ అడుగుతున్నా యూత్ లీడర్లకు. చోటా మోటా లీడర్లు ఎవరైతున్నారో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఏతులు కొట్టుడు కాదు, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటికి తెంపి ఫస్ట్. మోటార్లు వేస్తున్నారు, వాడవాడకు బోర్లు వేస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఇట్లా బొర్రిపోతుండే, అర్థమైందా? కేసీఆర్ గారిని క్వశ్చన్ చేసే ముందు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే కవిత గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద పెట్టిన ఫోకస్ రైతుల మీద పెట్టట్లేదేమో కాంగ్రెస్ ప్రభుత్వం అనిపిస్తుంది. టైం ఇద్దాం కొంచెం రేవంత్ రెడ్డి గారు, కానీ ఆల్రెడీ 18 నెలలు అయిపోయింది, ఇది 19 నెలలు అనుకుంటా. ఊర్లలో ఓట్లు ఏమడుగుతారు కాంగ్రెస్? నమస్తే రేవంత్ రెడ్డి సార్, మీకు చాలా ఎందుకంటే ఈ మధ్య 1 వీక్ నేను ఊర్లలో తిరిగిన సార్, మీ గురించి కూడా సపోర్ట్ చేసిన సార్. నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారా అంటే నాకు ఎవ్వరు రూపాయి ఇయ్యలేదు సార్, మాలాంటి వాళ్ళకి ఇయ్యారు సార్, వాళ్ళు వేరే ఉండరు. ఇట్లా జోకుడు నాకు రాదు సార్, నాకు రాదు. రేవంత్ రెడ్డి సార్, నేను మాట్లాడేది ప్రతి ఒక్కటి మీరు విలేజ్ లలో కనుకుంటే ఇవి నిజాలు సార్. ఇవి మాట్లాడుతున్నాం కానీ మీ మొన్ననేమో కేసీఆర్ 100% మాట్లాడతాం సార్, ఎవరిది తప్పున్నా మాట్లాడతా. నేను నా గురించి ఎవరు తప్పుగా అనుకున్నా సరే, మొన్న సభ గురించి మాట్లాడింది కావచ్చు, అండ్ పావని గౌడ్, అది కూడా వాస్తవాలే, నేను తప్పనట్లేదు. అది కొంతమందికి నొప్పి ఇచ్చింది. బట్ మీరు ఒకటే నేను అందరికి చెప్పేది ఏంటంటే వాస్తవాల్ని వాస్తవాల్లా మాట్లాడు, ఎవరిని జోకాల్సిన అవసరం మాకు లేదు సార్. కేటీఆర్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ని రోజులు సార్? 18 నెలలు అయిపోతుంది రేవంత్ రెడ్డి సార్, ఇంకా కేటీఆర్ గారిని వదలట్లేదు సార్. మీడియా ఛానల్స్ కొంతమందికి నేను, ఎందుకంటే నిన్న మొన్న బిజీ ఉండి మాట్లాడలేకపోయినా, ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది కొన్ని. ప్లీజ్ దయచేసి మీడియాలో నేను కూడా ఉన్నా కాబట్టి మీడియా ఛానల్స్ కూడా కొన్ని దాడి చేయడం మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు దాడి చేసినా కరెక్ట్ కాదు. ఎవరు దాడి చేసి టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ ఒక వ్యవస్థ పెట్టుకోవాలంటే లక్షల జాగాలు అమ్ముకొని వచ్చి మీడియా వ్యవస్థలు నడిపిస్తున్నారు సార్. బట్ అట్లా అని మరీ ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, అండ్ రకుల్ ప్రీత్ సింగ్, కేటీఆర్ గారి విషయం కావచ్చు, 18 నెలల నుంచి కొన్ని వ్యవస్థలు ఇదే ప్రచారం, ఇదే తమ్లేళ్లు, అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్క మీడియా మిత్రుడు మాట్లాడాలి అంటే మనం చేసిన ఏం వీడియోలు ఉన్నాయని కూడా చూస్తారు. పిచ్చోళ్ళేం కాదు, మొత్తం ఇదే దుకాణం. ఈ రోజు మనం ఎదికి దాడి చేసేంత దాకా తెచ్చుకున్నాము అంటే మనం ఎంత దిగదారినాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వేరే టాపిక్లు చాలా ఉన్నాయి, బయట టాపిక్లు పట్టుకోండి అని అడుగుతున్నాను నేను. కేటీఆర్ ఇటు పోయిండు, కేటీఆర్ అటు పోయిండు, కేసీఆర్ ఇటు పోయిండు, ఇక మొత్తం కల్వకుంట్ల కుటుంబం మీదనే ఫోకస్ చేశారు. మొత్తం చాలా వీడియోలు చూసినాం, ఉన్నాయి, వాళ్ళవి కూడా తప్పులు లేవని అనట్లే, కొన్ని జరుగుతాయి. బట్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది, అంటే పెద్ద వ్యవస్థ కావచ్చు, కింద వాళ్ళు తప్పులు చేశారు. రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా సార్, నీళ్ళు రావట్లేదు సార్, ఊర్లల్లా ఉంచుతున్నారు సార్. రేవంత్ రెడ్డి గారు, మీ చోటా మోటా లీడర్లు ఊర్లలో ఉంటారుగా, మోకాలు ఎడబెట్టుకోవాలి అర్థమైతలేదు సార్. మోకాలు ఉన్న చోటా మోటార్ లీడర్ నా దగ్గర మాట్లాడమన్నాడు సార్, చూద్దాం. నీళ్లు గతి లేవు సార్, బోర్లు వేసుకుంటారు వాడవాడకి. ఏంది సార్ ఇది? కేసీఆర్ గారు ఇచ్చిన కంటిన్యూషన్ చేయండి సార్. జాగాలు ఓకే, కొన్ని విషయాలలో నేను రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటా, ఎందుకంటే భూముల గురించి మిస్టేక్ జరిగింది అప్పుడు, ఆ విషయంలో బాగా చేశారు. ఆ విషయంలో మీకు సెల్యూట్. చిన్న లీడర్లకి ఎవరితోని చిన్న లీడర్లను తప్పు పట్టడానికి లేదు. ఎందుకు లేదంటే ఎవరికి పోయి మా ఊర్లో ఈ సమస్య ఉందని చెప్పుకోవడానికి ఓ చోట మెయిన్ లీడర్ లేడు కదా సార్ రేవంత్ రెడ్డి గారు. వాళ్ళని ఏం చేయమంటారు? కాంగ్రెస్ పార్టీ అని బట్టలు దించుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఈ రోజు టిఆర్ఎస్ ఏదైతే యూత్ లీడర్ల ముంగట ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊర్లలో ఉన్న బాధలు వేరే సార్. నోట్లు ఉంచుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరైనా పోయి యూత్ లీడర్లు ఏదన్నా అంటే మొక్కలు ఇట్లా పెట్టుకొని ఇట్లా సాట్ వేసుకొని పోతున్నారు సార్. అట్లుంది పరిస్థితి. ఏం సార్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఇప్పుడు రైతు బంద్ వేసి
ఆ పింఛన్లు ఇవ్వగానే సరిపో సార్, ఊర్లలోకి వెళ్ళి ఏదన్నా అడుగుదామంటే నోటికి ఎంతో సంత మాట్లాడుతారు సార్. సీఎం గారు కానీ కూడా ఆలోచించట్ల మీ గురించి. మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటది కొంతవరకు, కానీ గా జియో 46 గా జాబులను అరెస్ట్ చేసే బదులు వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి సార్. మీ చోటా మోటా లీడర్లు ఉన్నారుగా విలేజ్ లలో, ఆ లీడర్లకు కొంచెం సోర్స్ చేయండి సార్. వాళ్ళ దగ్గరికి ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఊర్లలో పార్కులు ఉండే సార్, ఇట్లా ఇట్లా ఊర్లో ఇట్లా రెపరెపలు ఆడుతుండే పార్కులు. ఈ రోజు మొత్తం అన్ని అడవిలు అయిపోయినాయి సార్. ఏది సక్కలేదు ఊర్లలో. ఒక మీడియా మిత్రులుగా వెళ్ళి రేవంత్ రెడ్డి గారి గురించి గొప్పగా ఏదైనా తెద్దామంటే మా నోట్లు ఉంచుతున్నారు సార్. రేవంత్ రెడ్డి గారు కాల్వలు ఇలాంటివి కొన్ని చేస్తున్నారు, కానీ ఇవి చూడండి సార్. కొంచెం రైతుల గురించి చాలా ఆలోచించండి. జాబులు లేవు కొంతమంది పిల్లలకి. కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు ఎవరైతే లీడర్లు ఉన్నారో ఎందుకు రాయిన్లు ఉన్నామని అనుకుంటున్నారు సార్. నాతో చెప్పారు సార్ కొంతమంది. కరెంట్ ఉంటలేదు సార్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అరే ఎప్పుడు పోతుందా కరెంట్ అని ఆలోచిస్తుంటుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరే ఎప్పుడు వస్తుందా కరెంట్ అని ఆలోచించాల్సి వస్తుంది. ఇది నా అనుభవం, ఓన్ అనుభవం సార్. అనుభవంతోనే మాట్లాడతాను నేను. ఎవరో చెప్పింది మాట్లాడాల్సినంత దిగజారాల్సిన అవసరం నాకు లేదు సార్. ఊర్లలో కరెంట్ ఉంటలేదు సార్. మిల్క్ 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 డిస్కో డాన్స్ పెట్టినట్టు ఉంది సార్. పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. 100 రూల్స్ సార్. కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు. ఏడా సార్ ఇంకా బిల్లు అట్లనే వస్తుంది, మొత్తుకొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు గొప్పగా పరిపాలిస్తున్నాడు కదా అంటే ఏం తిడతారో అని భయం అవుతుంది సార్ మాకు. ప్లీజ్ సార్ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్, ఇవి మీరు మళ్ళీ ఓట్లు ఎట్లా అవుతారో అర్థం అవుతలేదు. సరే కేసీఆర్ గారి గురించి తిడదాం, మనం వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళని తిడదాం, కానీ మనం చక్కగా చేయాలి కదా సార్. వాళ్ళని తిట్టాలంటే మనం చక్కగా చేయాలి కదా సార్. రేవంత్ రెడ్డి గారు మనమే చక్కగా లేకుండా వాళ్ళని ఏం తిడతాం? కనీసం వాళ్ళు ఉన్నప్పుడు మింగటోడు మింగొచ్చు. నేను ఒక విషయం చెప్తా, నా ఓడే నాకు చేయలేదు. ఆ టైంలో టైం వస్తుంది దేనికైనా, తీసే టైం. ఆ రోజు నేను పార్టీలో ఉన్నా, నేను పొడి చేసిన పీకేసిన అని అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. టైం వస్తుంది. అన్ని టైంలు మనం ఒకరే ఉండే కదా. 9mm రాడ్లు దింపే టైం వస్తుందని గ్రహించాలని చెప్తున్నా. ఆ రోజు కొంతమంది ఆగనోళ్ళు ఉన్నారులే, టీఆర్ఎస్ యూత్ లీడర్లు కావచ్చు కొంతమంది, కానీ వాళ్ళకంటే అభిమానం ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్లది. మడుతుండొచ్చు కొంతమందికి, ఓకేనా? కానీ కనీసము కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి ఊర్లలో ఏం జరుగుతుందో చెప్పండి యూత్ లీడర్లు. కొంచెం మీ ముఖం ఉందా గల్లీలలో తిరగని కానీ అడుగుతున్నా యూత్ లీడర్లది. కండమా వేసుకొని పరిపాలన ఎట్లుందని అడిగే ముఖం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను. కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లు ఎవరైతున్నారో వాళ్ళని ఎదురుతిరు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ రోజు మీ గురించి గొప్పగా మాట్లాడాలంటే మరి మీరు చెయ్యాలి కదా ఏదో ఒకటి, ఓకేనా సార్? సార్ ఈ రోజు మీరు తప్పుగా అనుకోవచ్చు, మీ గురించి మీరు మంచి చేస్తారేమో అని ఆశపడ్డం నేను కూడా. మార్పు మంచిదే, కానీ కొంచెం డీప్ గా వెళ్ళి చూస్తే బాగుంటది అనేది ఇంటెన్షన్. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా, చోటా మోటా లీడర్లు ఎవరైతున్నారో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఎతులు కొట్టుడు కాదు. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటికి తెండి ఫస్ట్. రైతులకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఊర్లలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోటార్లు వేసుకున్నారు, వాడకు బోర్లు వేసుకున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఇట్లా బొర్రిపోతుండే. అర్థమైందా? కేసీఆర్ గారిని క్వశ్చన్ చేసే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజు నువ్వు ఆఫ్ కోర్స్ 100% మాట్లాడతాం. బట్ రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, ప్లీజ్ సార్ వీటిల మీద మీ దగ్గరికి అంశాలు వచ్చినాయో రాలేదో నాకు తెలియదు. ప్రతి ఒక్కటి మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. మనము ఎదుటోన్న ఒక మాట అనే ముందు మనం ఏందనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడ జరగట్లేదు అనేది. 18 నెలలు అవుతుంది ఇప్పటి వరకు, ఇంకా ఏడేసినా గొంగడ ఆనే ఉంది. అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే కవిత గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద పెట్టిన ఫోకస్ రైతుల మీద పెట్టట్లేదేమో కాంగ్రెస్ ప్రభుత్వం అనిపిస్తుంది. ప్లీజ్ సార్, అండ్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి రావచ్చు మీకు. కొన్ని సందర్భాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం తిట్టిన విషయం వాస్తవమే, తిడతాం. ఈ రోజు కూడా తిడతాం కంపల్సరీ. మిస్టేక్లు జరిగినాయి కొన్ని, కాబట్టి టైం ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారికి. అయినా కానీ అక్కడే ఉంటుంది కాబట్టి ఈ రోజు క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. నేనే అన్నా ఒకనొక టైంలో టైం ఇద్దాం కొంచెం రేవంత్ రెడ్డి గారికి అని. ఆల్రెడీ 18 నెలలు అయిపోయింది, ఇది 19 నెలలు అనుకుంటా, 18 నెలలు. ఇప్పటి వరకు ఏడేసిన గొంగడ ఆనే ఉంది. ఊర్లలో ఓట్లు ఏమడుగుతారు? కాంగ్రెస్ చోటా మోటా లీడర్లు అని అడుగుతున్నా. ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ రోజు ఏదో ఇన్ని రోజులు ఆపి ఒకేసారి రైతు బంధు చేయగానే అన్ని మనం చేసిన తప్పులని మర్చిపోతారు అని కూడా మూర్ఖత్వం అని నేను అంటా. ఓకే సార్, అండ్ చోటా మోటా లీడర్లు కూడా చెప్తున్నా, కోపం రావచ్చు, వచ్చిన ఫరక్ ఏం పడది. బట్ ప్రభుత్వం దగ్గరికి ఇది తీసుకెళ్సిన బాధ్యత మీకుంది. చాలా సఫర్ అవుతున్నారు ఊరు వల్ల. రైట్, థ్యాంక్ యూ సో మచ్.